యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామెర గ్రామంలో సంస్థ నారాయణపురం చౌటుప్పల్ మండలం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు మునుగోడు నుండి అధిక మెజార్టీతో గెలిపించడం మీ అందరికీ ఇల్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా, దేశంలో ఇంతమందికి ఇండ్లు ఇచ్చే పథకం ఏ ప్రభుత్వం తేలేదన్నారు. రాజపాక శకుంతల గారు, కైతాపురం కొమ్ము బాలజాత, గ్రామ పంచాయతీ పోయ మనమ్మ గారు, ఇండ్ల పథకం అద్భుతమైన పథకం. పేదవాళ్ళకు ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. స్థలం లేకుంటే స్థలం ఇచ్చి కూడా ఎంతో మంది నిరుపేదలకు మనం ఇల్లు కట్టించి వాళ్ళకు ఒక గూడు కట్టియాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కలెక్టర్ గారు ఇస్తే ఏ ఎమ్మెల్యే కూడా మంత్రాలు మా కలెక్టర్ గారు అవునా కదా, హుషారు చేసిందా లేదా? నువ్వు స్పీచ్ పంపిస్తున్నావు కానీ సరే పైసలు కట్టి అందరికీ చూడు. సిమెంట్ స్టీల్ కూడా తక్కువ వచ్చేటట్టు నువ్వేదైనా ప్రణాళిక తయారు చేయి. నేను కూడా మాట్లాడతా సిమెంట్ ఫ్యాక్టరీలతో, స్టీల్ దుకాణాలతో మాట్లాడడం చౌటుప్పల్ కాడ ఈ నిరుపేద కుటుంబాలు ఎవరైనా కట్టుకుంటారో వాళ్ళకు స్టీల్ సిమెంట్ తక్కువ రేటు వచ్చేటట్టు చూడాలి. అది మనం చేయాల్సిన పని అవునా కదా? మీకు చెప్తున్న ఇంకా 300 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. మీరందరూ ఎంతో ఆశతోటి నమ్మకంతో నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించినందుకు మీ అందరికి పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించి మీ రుణం తీసుకుంటాను. ఎవరు కూడా అనుమానపడద్దు, ఇల్లు రావాళ్ళు కూడా అధైర్యపడద్దు. ఏ ఒక్కది ఇది ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అన్నారు దాదాపుగా మీకు 10 ఒక ఊళ్ళో 70 ఇళ్ళు అవసరం ఉంటే 30 ఇళ్ళు వచ్చినాయి. ఇట్లా బేస్మెంట్ వేసిందని చెప్పి ఆటో ఉందని, రిక్షా ఉందని, అదేమి ఇదని వివిధ కారణాలతో నిరుపేదలకు చాలా మందికి ఇల్లు రాలేదు. చాలా అన్యాయానికి దుర్మార్గం. ఈ గవర్నమెంట్ ఏ రూల్స్ పెట్టిందో ఈ రూల్స్ మాత్రం పనికిరావని చెప్పినా నిజంగా చెప్తా. ఉన్న మాట చెప్తున్నా, మనదే ప్రభుత్వం. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, వచ్చిన వాళ్ళు సంతోషపడతారు కానీ రాని వాళ్ళు మాత్రం బాధపడతారు. ఎంతో మంది పేదలు ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందరనే మిగతా వాళ్ళకి వచ్చి మాకు రాకుంటే వాళ్ళు బాధపడరు. ఊళ్ళలో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు ఈ వేదిక ద్వారా, నిరుపేద కుటుంబంలో ఉండి ఇల్లు రాని వాళ్ళు, చాలా లేక ఇల్లు రాని వాళ్ళు, వివిధ కారణాల వల్ల ఇల్లు రాని వాళ్ళు ఎవరు కూడా ఆధార్యపడద్దు, బాధపడద్దు. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత కాదు, మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత కాదు. మనం మునుగోడులో పెట్టినాం 5,000 మందితో పెట్టినాం. 5,000 మందితో ఎక్కడ పోయినా సరే ఈ రోజు ఈ పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని చెప్పినా ఎవరెవరిని విమర్శించినా రాష్ట్రం అప్పుల పాలైనా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఆలస్యమైనా సరే ఇది పేదల ప్రభుత్వం అని నిరూపించుకున్నందుకు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమందికి ఇల్లు కట్టే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమానికి సోదరులు
శాసనమండలి సభ్యులు వెల్లిగంటి సత్యం గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు, భాస్కర్ రావు గారు, జేసీ గారు, వేదికగా అనుసరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉగ్గు వెంకటయ్య గారు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారు, చాలా మంది వేదిక వహించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాబంధువులు, ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్న అధికారులు, మహిళా సోదరులు, లబ్ధిదారులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈ 18 నెలల కాంగ్రెస్ ప్రజాపాలన భాగంగా మొట్టమొదటిసారి ఇంతమంది పేదలకు ఇల్లు ఇస్తున్నామంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలవడం, పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ పేదలకు న్యాయం జరుగుతుంది, ఇండ్లు కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చెప్పి ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఎదురు చూసింది. ఎన్నో ఏళ్ళుగా ఎండకు ఎండి వానం దర్శన 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తెలంగాణలో చెప్పుకోదగ్గ ఇల్లు కట్టేయలేదు. ఉదాహరణ మున్గోడు నియోజకవర్గంలో 100 మంది లేదు. నిజంగా చెప్పాలంటే ఇల్లు లేని పేదలు, మన స్థలం ఉన్నో స్థలం లేనో, ఎక్కడ ఆధారంలోకి వచ్చినా, పైరవిలోకి వచ్చినా, పైరవి వచ్చినా అవి క్యాన్సిల్ చేస్తాం. పేదోళ్లకు అరువులకు మాత్రం ఒక్కరికి కూడా అన్యాయం లేదు, ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. అదే మా ప్రభుత్వం లక్ష్యం. పైరవిదారులు, బ్రోకర్లు ఉండరు. పేదోళ్లకు ప్రభుత్వానికి మధ్యన ఎవరు ఉండరు. అధికారులు కూడా తప్పకుండా మానవీయ కోణంలో పేదోళ్ళందరికీ వచ్చేటట్టు వాళ్ళకు చేయాలి. 2వ విడత, 3వ విడత, 4వ విడత అయినా పడే ఓపికతో ఎదురు చూస్తే అందరికీ ప్రభుత్వం దగ్గర కొట్లాడైనా సరే మీకు ఇల్లు వచ్చేటట్టు చేసే బాధ్యత. ఎవరు కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ చెప్పి ఏర్పడింది అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాపాలన, పేదోళ్ళ రాజ్యం వచ్చింది. అర్హులైన పేద